ఆకలి అవుతున్నాయి అందరికీ. ఆయన ఓపిక పట్టాల్సిందే. ఓకే, ఓపికగా మరొక చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది. ఈ అంశానికి సంబంధించి ముందుగా కొన్ని లేఖన భాగాలు మీకు జ్ఞాపకం చేస్తాను. దాని ప్రాముఖ్యతకు వచ్చిన మాటలు ఇది. మత్తయి సువార్త 3వ అధ్యాయం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 1వ వచనములో 2వ వచనములు ఈ విధంగా రాయబడింది. ఒకసారి చూద్దాం. ఆ దినములందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ఎవరు యోహాను? బాప్తిస్మమిచ్చు యోహాను మాట్లాడుతున్నాడు. యోహాను గారు ఏం ప్రకటన చేస్తున్నారట? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి అని ప్రకటన చేస్తున్నాడు. యోహాను గారి తర్వాత చెరసాలలో వేయబడ్డాడు. యోహాను గారు చెరసాలలో వేయబడ్డాడన్న సమాచారాన్ని యేసుప్రభువు వారు విని యేసుప్రభువు వారు కూడా సువార్త ప్రకటించడానికి వచ్చారు. ఆయన ఏం చేస్తున్నారు ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనంలో ఈ విధంగా రాయబడింది. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందులని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టాను. ఇప్పుడు యోహాను గారు ఏం ప్రకటన చేశారు, యేసు ప్రభువు ఏం ప్రకటన చేస్తున్నారు? ఇద్దరు కూడా ఏం ప్రకటన చేస్తున్నారండి? పరలోక రాజ్యమును గురించిన ప్రకటన. పరలోక రాజ్యం అంటే ఏంటి అసలు? ఇంతకీ పరలోకమా? చాలా మందికి ఈ క్లారిటీ తెలియదండి. పరలోక రాజ్యం అని ఉన్న చోటల్లా పరలోకం 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 అంటుంటారు. పరలోకం వేరు, పరలోక రాజ్యం వేరు. మళ్ళీ చెప్తున్నాను ఈ మాట. పరలోక రాజ్యము అనే మాట దేనికి బదులుగా వాడబడింది అంటే దేవుని రాజ్యము అనే మాటకు బదులుగా వాడబడ్డది. ఇప్పుడు యేసుప్రభువు వారు సమాజం మధ్యకు వచ్చి ఏం ప్రకటన చేస్తున్నారు? పరలోక రాజ్యము సమీపించినది అని ప్రకటించాడు కదా. అదే మాటని మార్కు సువార్తలో ఏమని రాశాడు ఒక మాట గుర్తు చేస్తాను మీకు. మార్కు సువార్త 1వ అధ్యాయము. మార్కు సువార్త 1వ అధ్యాయము 14వ వచనము 15వ వచనము ఒకసారి చూడండి. చూస్తున్నారు అందరూ? మార్కు సువార్త 1వ అధ్యాయము 14-15 వచనం. యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందునని చెప్పుచు సువార్తనముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. ఇప్పుడు అర్థమైందా? ఇదే మాట మత్తయి సువార్తలో ఏమని రాయబడ్డది? పరలోక రాజ్యము అని రాయబడ్డది. అదే మాట మార్కులో ఏమని రాయబడ్డది? దేవుని రాజ్యం. అంటే పరలోక రాజ్యం అంటే పరలోకం కాదు, ఏంటది? దేవుని రాజ్యం. అర్థమైందండి? కానీ ఈ మాట చాలా మంది తెలియక చాలా మంది తరచుగా ఉపయోగిస్తుంటారు. మనం పరలోకం వెళ్ళాలి, మనం పరలోకం వెళ్ళాలి, పరలోకం వెళ్ళాలి అంటుంటారు. కానీ యేసుప్రభువు అది చెప్పట్లేదండి. పరలోక రాజ్యం సమీపించిన అంటే దేవుని రాజ్యం సమీపించినది అని ప్రకటిస్తున్నాడు. ఇంకొక మాట కూడా మీకు గుర్తు చేస్తాను. లూకా సువార్త 6వ అధ్యాయం. లూకా సువార్త 6వ అధ్యాయము 46వ వచనం చూడండి ఒకసారి. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుటి ఎందుకు అని మాట్లాడాడు. అలాగే ఇదే మాటని మత్తయి గారు ఏమని రాశారు ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ఎందులో ప్రవేశిస్తాడు? పరలోకమందా? ప్రశ్న వేస్తున్నాను మీకు. పరలోకమందా, పరలోక రాజ్యం ఉందా? గోల్ ఎక్కడ పెట్టుకోవాలి చెప్పండి?
మన లక్ష్యం దేనికోసం పెట్టుకోవాలి? దేవుని చిత్త ప్రకారం చేసేవాడే దేవుని రాజ్యంలో లేదా పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు అంటున్నాడు. లక్ష్యం దేనికోసం పెట్టుకోవాలి? మనం పరలోకం వెళ్ళాలని మాట్లాడుతుంటారు. మీరు చాలాసార్లు వినుంటారు ఈ మాట. యేసుప్రభువు ఏం చెబుతున్నాడు? పరలోకం వెళ్ళాలని చెప్పట్లేదు యేసుప్రభువు, పరలోక రాజ్యంలో ప్రవేశించాలని చెప్తున్నాడు. మన గోల్ దేనికోసం ఉండాలి? పరలోక రాజ్యంలో ప్రవేశించడం కోసం ఉండాలి. పరలోక రాజ్యం అంటే ఏంటి అర్థం? దేవుని రాజ్యము, అంతేనా? ఇంకొక మాట చూద్దాం, దాని ప్రాముఖ్యతను తెలియజేసే ఇంకొన్ని మాటలు మీకు తెలియజేస్తాను. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 12వ వచనం చూడండి ఒకసారి. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 12వ వచనం. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచుండగా వారు అతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిసం పొందిరి. ఇప్పుడు ఫిలిప్ గారు కూడా దేని గురించి ప్రకటన చేస్తున్నాడు? యోహాను గారు, యేసుప్రభు గారు, ఫిలిప్ గారు. ఇప్పుడు ఇంతకుముందు సోదరులు గుర్తు చేశాను, నేను గుర్తు చేశాను ముందు సందేశంలో. దేవుని రాజ్యమును గురించి వివరముగా బోధించచ్చు. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయం చదివాను, తీనవసరం లేదు, ఇంతకుముందు చదివిన మాట. అక్కడ కూడా దేని గురించి ప్రకటన చేస్తున్నాడు పౌలు గారు? దేవుని రాజ్యమును గురించి. ఇంకొక మాట, అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనం. శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసముందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించి. ఎక్కడ ప్రవేశించాలని? సంఘాలకు కూడా ఉపదేశం చేస్తున్నారు అపోస్తలులు. ఏమని? మీరు అనేకమైన శ్రమలను అనుభవించి మీరు ఎందులో ప్రవేశించారట? పరలోకంలో. ఎందులో మీరు స్పందించాలి? పరలోకంలోనా? పరలోక రాజ్యంలోనా? పరలోక రాజ్యంలో, పరలోకంలో కాదు. మళ్ళీ గుర్తు చేస్తున్నాను మాట, పదే కన్ఫ్యూజన్ ఉండడం కోసం. రైట్. ఇంకొక మాట కూడా మీకు గుర్తు చేస్తాను. అపోస్తుల కార్యాలు చూసారు కదా ఈ మాట. అలాగే తెస్సలోనికీయులకు రాసిన రెండో పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము. తెస్సలోనికీయుల సంఘానికి పత్రిక రాస్తూ మాట మాట్లాడుతున్నారు. 5వ వచనం చూడండి ఒకసారి. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. దేని కొరకు మీరు శ్రమపడుచున్నారు? ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడి నిమిత్తము మీరు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన ఉన్నది అంటున్నాడు. అంటే తెస్సలోనికీలో ఉన్న సంఘము కూడా దేని కొరకు శ్రమ పడుతున్నారట? ఈకొనియ, లుస్త్రా, దెర్బే పట్టణాల్లో పౌలు గారు సంచరించి అక్కడ కూడా ఏం చెప్తున్నాడు వాళ్ళకు? మనము అనేకమైన శ్రమలను అనుభవించి ఎందులో ప్రవేశించాలి? దేవుని రాజ్యంలో ప్రవేశించాలని చెబుతున్నాడు. తెస్సలోనికీలో ఉన్న సంఘం కూడా దేని కొరకు శ్రమ పడుతున్నారట? దేవుని రాజ్యం కొరకు శ్రమ పడుతున్నారట. ఇంకొక మాట చూద్దాం. ఇంకొక మాట, యాకోబు గారి పత్రిక 2వ అధ్యాయము. యాకోబు గారి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చూడండి ఒకసారి. యాకోబు గారి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా అంటున్నాడు. అంటే దేవుని రాజ్యం అనేది ఏంటంట? ఒక వాగ్దానం. దేవుడు మనకు దయచేసిన ఒక గొప్ప వాగ్దానము. అందుకే ఆ వాగ్దానాన్ని మనం ఏం చేసుకోవాలి? స్వతంత్రించుకోవాలి అని మాట్లాడుతున్నాడు. ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడం కోసం సంఘాలకు ఏమైనా పత్రికలు రాస్తున్నారు? మీరు
అనేకమైన శ్రమలను అనుభవించి దాంట్లో ప్రవేశించాలి అంటున్నాడు. అపోస్తలులు సువార్త ఏమని ప్రకటిస్తున్నారు? పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొందండి అంటున్నారు. అంటే దేవుడి రాజ్యంలో ప్రవేశించడానికి ఏమండి? మారు మనసు అంటే ఏ విషయాలపై? దేని విషయాల్లో మారు మనసు? కొన్ని సంగతులు గుర్తు చేస్తాను. ఒక్కసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 8వ వచనం నుంచి చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 8 నుంచి. అయితే మీరే అన్యాయం చేయించున్నారు, అపహరించుతున్నారు, మీ సహోదరులకి ఇలాగ చేయించున్నారు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? దేనికి కావాలి మారు మనసు? ఇప్పుడు అన్యాయస్తులుగా బ్రతికేవాడికి మారు మనసు అవసరం. దేంట్లో ప్రవేశించడం కోసం? దేవుని రాజ్యంలో ప్రవేశించడం కోసం. కింద ఏమంటున్నాడు ఇంకా 9వ వచనం, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అంటున్నాడు. ఇప్పుడు మారు మనసు వేటి విషయమే కావాలి? జాగ్రత్తం చేసేవాడికి మారు మనసు కావాలి, విగ్రహారాధన చేసేవాడికి మారు మనసు కావాలి. ఎందుకంటే జీవం వల్ల దేవుని వైపు తిరగడం కోసం. విగ్రహం ఏంటిది? విగ్రహం ఏంటిది? అది వట్టిది కదా, అవునా కాదా? మరి దేవుడు జీవం కలిగిన వాడు, విగ్రహం జీవం లేనిది. జీవం లేని పూజించే నువ్వు జీవము కలిగిన దేవుని వైపు తిరగాలన్న మనసు కలగాలి నీకు. జాగ్రత్తలు జరిగించుతున్న నీవు దానిని మానివేసి క్రీస్తునకు నీ శరీరమును సమర్పించుకోవడం జరగాలి. క్రీస్తుతో ఏక శరీరం కావాలి. అన్యాయస్తులుగా బ్రతుకుతున్న నీవు దాన్ని మానివేసి ఎలా మార్పు చెందాలి? ఉదాహరణ కూడా చెప్తాను మీకు. జక్కయ్య ఉన్నాడు, గుర్తున్నాడు మీకు? జక్కయ్య అంటే అందరూ బాగా తెలుసు కదా. ఏంటి, ఎవరా జక్కయ్య? సుంకం వసూలు చేస్తుంటాడు, అవునా? ఎంత వసూలు చేసేవాడు? ఎంత వసూలు చేసినా మనకు తెలియదు, కానీ మొత్తానికైతే నిర్ణయించబడిన దానికంటే ఎక్కువ వసూలు చేయడం మనకు అతని మాటలు బట్టి అర్థమవుతుంది. యేసుప్రభు వారిని అతని ఇంట చేర్చుకున్నప్పుడు ఇప్పుడు అతను ఒక ప్రకటన చేశాడు. లూకాసు వార్త ఒక మాట చూద్దాం. లూకాసు వార్త 19వ అధ్యాయము, లూకాసు వార్త 19వ అధ్యాయము 8వ వచనం చూడండి ఒకసారి. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరి యొక్కనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని నీడలా అతనికి 4 ఇంతలు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పాను అని మాట్లాడుతున్నాడు. దీన్ని ఏమంటారు? మారు మనసు అంటారు కదా. అంటే అన్యాయంగా బ్రతకూడదు అన్న మనసు రావడం, జాగ్రత్తలు చేయకూడదు అన్న మనసు రావడం. మీకు అది కూడా ఒక ఉదాహరణ చెప్తాను నేను. యేసుప్రభు వారు సీమోని ఇంట భోజనానికి కూర్చున్నాడంటే భోజనానికి. సీమోని ఇంట భోజనానికి కూర్చున్నప్పుడు ఆ భోజనం పంక్తిలో ఒక ఆమె అత్తను కూడా పట్టుకుని ఆయన దగ్గరికి వచ్చింది. ఎవరామె? ఎవరండి? ఎవరామె? ఆ ఊర్లో అనుకున్న పేరేంటి? ఈమె పాపాత్మురాలు కదా అని మాట్లాడుతున్నారు వాళ్ళు కదా. ఈమె పాపాత్మురాలు కదా అని అంటున్నారు వాళ్ళు. అంటే ఆ ఊర్లో అనుకున్న పేరేంటి మీకు ఇప్పటికీ అర్థం కావాలి. అర్థమవుతుందండి? ఇప్పుడు యేసుప్రభు దగ్గరికి వచ్చి కన్నీళ్లతో ఆయన పాదాలు తుడిచి అత్తరు రాసింది కదా, అవునండి. అప్పుడు యేసుప్రభు ఏం చేశాడు? నీ పాపములు క్షమించబడి ఉన్నవి అన్నాడు కదా, అవునండి. అలాగే యోహాను సువార్తలో కూడా రాళ్లతో కొట్టుకుంటూ తీసుకొచ్చారు వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని. ఆమె కూడా ఏం చెప్పాడు యేసుప్రభు గారు? అమ్మా, నేను కూడా నీ శిక్ష విధించను అని చెప్పి ఒక మాట అన్నాడు. అక్కడ ఏమన్నాడు? ఇక పాపం చేయకు. ఏం చేయొద్దు? ఏ పాపం చేయకు? ఇంతవరకు ఏం చేసావు? వ్యభిచారం చేసావు, ఇక మీదట చేయకు. ఎందుకు వద్దంటున్నాడు దాన్ని? దాని విషయం ఎందుకు మనసు మార్చుకోమంటున్నాడు అని అంటే
అది దేవుని రాజ్యములకు ఆటంకంగా ఉండదు కనుక. అంటే దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవడానికి, దేవుని రాజ్యములకు హక్కుదారులు అవ్వడానికి అన్యాయస్తులు కానీ, జారులు కానీ, వ్యభిచారులు కానీ, ఆడంగితనం కలిగిన వారు కానీ, దోచుకునే వారు కానీ, దొంగలు కానీ, త్రాగుబోతులు కానీ, తిట్టిబోతులు కానీ, వీళ్ళందరూ కూడా అర్హత లేని వాళ్ళు కనుక వీళ్ళందరికీ పిలుపునిస్తున్నాడండి. అర్థమవుతుందండి? దేనికోసం? దేవుని రాజ్యంలో ప్రవేశించండి అని. ఏముంది దాంట్లో? అదే కదా ఇప్పుడు మనకు కావాల్సింది. ఏముందని దేవుని రాజ్యంలో దాంట్లో ప్రవేశించండి, దాంట్లో ప్రవేశించండి, దాంట్లో ప్రవేశించండి పిలుపునిస్తున్నారు. అటు యోహాను గారేమి, యేసుప్రభులేమి, అపోస్తులేమి, సంఘాలు రాసిన పత్రికల్లోనేమి ఏముందని దేవుని రాజ్యంలో దాంట్లో ప్రవేశించాలని ప్రకటనలు చేస్తున్నాడు. ఎందుకు దాని విషయమై మారు మనసు పొందని అంటున్నారు, దాని విషయమై మన ప్రవర్తనని సరి చేసుకోమని మాట్లాడుతున్నారు అని అంటే ఆ రాజ్యం యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి. ఆ రాజ్యం యొక్క గొప్పతనం మనం తెలుసుకోగలిగితే ఆ రాజ్యంలో ప్రవేశించడానికి ఎన్ని శ్రమలైనా మనం ఎదుర్కోవడానికి నిలబడతామండి. అర్థమవుతుందా? ఒక మాట, యేసుప్రభు వారు ప్రార్థన చేయమని నేర్పినప్పుడు వాళ్ళకు ఒక విషయం నేర్పాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం. నేను చెప్పేది అర్థమవుతుందమ్మా? అర్థం కాకపోతే ఇంకొంచెం ప్రయత్నం చేస్తాను తేడాగా చెప్పడానికి. మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం చూడండి ఒకసారి. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. ఎక్కడికి రావాలట? నీ రాజ్యము వచ్చును గాక అంటున్నాడు. ఏం జరుగుతుంది ఆయన రాజ్యం వస్తే? ఏం జరుగుతుందని మనల్ని దాంట్లో ప్రవేశించమంటున్నాడు. ఏం జరుగుతుంది అన్నాడు అక్కడ? కింద ఒక మాట చెప్పాడు అక్కడ, మనం చదివాము. నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు కూడా నెరవేరాలి. నెరవేరాలంటే ఏం రావాలి? దేవుని చిత్తం పరలోకంలో నెరవేరుతుందండి? దేవుని చిత్తము పరలోకంలో నెరవేరుతుందా? దేవుడు ఏది చెబితే అలాగే. దేవుడు న్యాయవంతుడేనండి. దేవుడు న్యాయవంతుడు, అన్నిటికీ సమన్యాయం చేస్తాడండి దేవుడు. ఎక్కడ పక్షపాతం వహించడం కానీ, అన్యాయంగా వ్యవహరించడం కానీ దేవుడు లేదండి. లంచం తీసుకోవడం తప్పని దేవుని దగ్గర అది కూడా లేదండి. దేవుడు చాలా మంచివాడండి, పరిశుద్ధుడు దేవుడు, పవిత్రుడు. పవిత్రత విషయంలో, పరిశుద్ధత విషయంలో ఆయనకు సాటి అయిన వారు ఎవరు లేరండి. అటువంటి పరిశుద్ధుడైన దేవుడు మానవులకు ఒక వాగ్దానం చేశాడు. అది మన యాకోబు పత్రికలో చదివాం. తాను ఏర్పరచుకున్న వారికి దేవుని రాజ్యం ఏం చేశాడట? వాగ్దానం చేశాడట. అందుకోసమేనండి మనం ఏర్పరచుకునే దేనికోసం? ఆయన రాజ్యం కోసం ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఆయన రాజ్యంలోనికి మనల్ని ప్రవేశించడం కోసం మనల్ని ఏం చేయమంటాడంటే, మొదట మిమ్మల్ని మీరు మార్పు చేసుకోండి అని మాట్లాడుతున్నాడు. పరిశుద్ధత వైపుగా మీరు అడుగులు వేయండి. ఆయన చిత్తం పరలోకమందు ఎలాగైతే నెరవేరుతుందో భూమి మీద కూడా నెరవేరడానికి ఆయన రాజ్యం కావాలి అని మాట్లాడుతున్నాడు. లోకంలో ఎవరి పరిపాలన జరుగుతున్నాయి? ఎవరి ఆధిపత్యం జరుగుతుంది? ఏమండి, ఎవరి ఆధిపత్యం జరుగుతుందండి లోకంలో? లోకము దానికి సంబంధించిన రాజుల అధికారుల యొక్క ఆధీనంలో ఉందండి. దాన్ని ఏమంటారంటే మానవుల రాజ్యము అంటారు. ఏమంటారు దాన్ని? మనం మాట్లాడుతుంది, మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం? దేవుని రాజ్యం గురించి మాట్లాడుకుంటున్నాం. మానవ రాజ్యం ఎలా ఉంటుందో మచ్చుకు కొన్ని ఉదాహరణలు నేను చూపిస్తాను. మానవ రాజ్యం యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయో నేను చూపిస్తాను. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 4వ అధ్యాయము 16వ వచనం చూడండి ఒకసారి. 17వ వచనం చూడండి సరిపోతుంది. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 17వ వచనం. ఈ ఆజ్ఞ జాగరూకులకు దేవదూతల ప్రకటన అనుసరించి జరుగును, నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటన అనుసరించి సంభవించును. మహోన్నతులకు దేవుడు
మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉండి తానెవరికి అనుగ్రహింప నిశ్చయించును వారికి అనుగ్రహించుననియు ఆయా రాజ్యముల పైన అత్యల్ప మనుషులను ఆయన నియమించుచున్నాడనియు మనుషులందరూ తెలుసుకున్నట్లు ఈలాగు జరుగును అని మాట్లాడుతున్నాడు. మానవుల రాజ్యం పైన అధికారి ఎవరట? మానవుల రాజ్యం పైన అధికారి ఎవరంటండి? దేవుడే. దేవుడే దానికి అధికారి. కానీ దాన్ని ఏమంటున్నాడు? దేవుడి రాజ్యం అంటున్నాడు. దాన్ని దేవుడి రాజ్యం అనట్లేదు. ఏమంటున్నాడు? మానవుల రాజ్యము అని మాట్లాడుతున్నాడు. దాని మీద ఎవరిని నియమిస్తున్నాడట ఆయన? ఎవరిని నియమిస్తున్నాడట? అక్కడ చదివాం కదా లేఖనంలో. తీయండి బైబిల్ అందరూ. అక్కడే అత్యల్ప మనుషులను ఆయన నియమించుచున్నాడు. అంటే మానవ రాజ్యములో అధికారులుగా ఎవరైతే